అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి యొక్క రిమూవల్ ప్రొసీడింగ్స్ సిమిలర్. ఒక హైకోర్టు జడ్జి రిమూవల్ యొక్క ప్రొసీడింగ్స్ సంబంధించి ఆర్టికల్ 217 క్లాస్ 4 క్లాస్ 5 ఉంది. కేవలం పార్లమెంటరీ ప్రొసీజర్ ద్వారా మాత్రమే ఒక హైకోర్టు జడ్జిని తొలగించేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక హైకోర్టు జడ్జి తొలగింపు అనే అంశం లోక్సభ రాజ్యసభలో ఏ హౌస్లో అయినా ఇనిషియేట్ చేయొచ్చు. ఇనిషియేట్ చేసినంత మాత్రాన ఖచ్చితంగా తొలగింపు ప్రక్రియ మొదలైనట్టు కాదు. చైర్మన్ గారికో స్పీకర్ గారికో ఒకసారి ఈ వినతి పత్రం ఇచ్చినప్పుడు అతను తన విచక్షణ వాడి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఉన్నట్లయితే కనుక ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఉన్నటువంటి నేరారోపణల నిమిత్తం ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించి నిజ నిర్ధారణ చేయించిన తర్వాతే నేరానికి పాల్పడ్డారు అనే ఒక నిర్ధారణ జరిపి ఆ తర్వాత 2 హౌసెస్లో కూడా స్పెషల్ మెజారిటీతోనే తీర్మానం పాస్ చేస్తే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా హైకోర్టు జడ్జి తొలగింపు అనేది జరుగుతుంది.